హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంపీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకుల యొక్క ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారంటే ఉన్నారంతే. కొన్ని ఇంపార్టెంట్వి వ్యతిరేకించటంలో బహుశా మనోళ్ళు మౌనవ్రతం పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్లో అక్కడ ప్రతిపక్షాలు రెండు విషయాలు చాలా సీరియస్ విషయం మీద మాట్లాడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఒకటి ఎస్ఐఆర్, రెండు లేబర్ కోడ్స్. ఈ ఎస్ఐఆర్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగదు అని మన ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఆర్లో జరగదు, మనకేం ప్రాబ్లం లేదు, అది వేరే రాష్ట్రాల యొక్క సమస్య అని అనుకుంటున్నారేమో నాకైతే తెలీదు. ఈ తెలుగుదేశం, టీడీపీ, జనసేన వాళ్ళు రాష్ట్రాభివృద్ధి కంటే ఎలియన్స్ను కాపాడుకోవటమే ప్రధానమైనటువంటి సమస్యగా ఒక కృతజ్ఞతతో ఉన్నారు. రాష్ట్రానికి ఏం జరిగినా సరే ఎలియన్స్ మాత్రం విడిపోకూడదు. రాష్ట్రం ఎంత వెనకబడినా సరే, రాష్ట్రంలో ప్రజలు అల్లకొల్లోలమైనా సరే, మన ఎలియన్స్ మాత్రం అల్లకొల్లోలం అవ్వకూడదని ఎలియన్స్ వాళ్ళు పెట్టుకున్నటువంటి పాలసీ. వాళ్ళు కనుక మాట్లాడతలేదు, పార్లమెంట్లో సైలెంట్గా కూర్చున్నారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్ట్రాటజిక్గా సైలెన్స్. సరే, ఉందే 4 ఎంపీలు, ఆ 4 ఎంపీలు పెద్దగా ఇంపాక్ట్ చేయించలేరు. మనం వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం కూడా అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే ఉందే 4. అయినా సరే వీరుడు ఒక్కడే, అర్థమైందా? వీరుడైతే ఒక్కటి చాలు. ఇదేదో సినిమాలో ఒక్కడు కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను, 100 మందిని ఒకసారి రమ్మన్న అందు ఒక్కడే అనేది ఒక్కడే అనమాట. అంటే తిరగబట్టడానికి ఒక్కడు చాలు. ముందు 4 కదా, స్ట్రాటజిక్ ఉందామని వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్ట్రాటజిక్ సైలెంట్గా ఉన్నారు అక్కడ. దాని గురించి ఏం మాట్లాడతలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వీళ్ళు రేపొద్దున మీరు ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఓటు చోరీ చేస్తున్నారు, ఓట్లు డిలీట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకి అనుకూలమైనటువంటి ఓట్ల నుంచి ప్రతిపక్షంలో ఓట్లను తీసేస్తారు, మైగ్రెంట్ లేబర్స్ ఓట్లు తీసేస్తారు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఆంధ్రాలో ఓట్లు ఉన్నాయి, అవన్నీ తీసేస్తారు. సరిపోని అందరికీ తీసేస్తారంటే అందరికీ తీసేయరు. వాళ్ళ గవర్నమెంట్కి ఓటేసే, వాళ్ళ పార్టీలకు ఓటేసే వాళ్ళు ఉంచి అపోజిషన్లో ఉన్న వాళ్ళు తీసేస్తారు. ఇది కదా ఎలిగేషన్ అక్కడ ఎస్ఐఆర్కి సంబంధించి. ఇప్పుడు మైగ్రెంట్ లేబరర్స్ చాలామంది కూలి పనికి వెళ్ళేవాళ్ళు, అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఇవన్నీ తీసేస్తారని కదా ఇప్పుడు ఎస్ఐఆర్ మీద జరిగేటువంటి ఒక గొడవ పార్లమెంట్లో. దానికి మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సైలెంట్గా మౌనవ్రతం పాటిస్తున్నారు అనేది నేను మీ దృష్టికి అయితే తీసుకొస్తున్నా దీన్ని. ఓకే, ఇట్ ఎకనామికల్లీ హాబుల్డ్ వల్నరబిలిటీస్ స్పెషల్ స్టాటస్ కేటగిరీ. సరే, ఇప్పుడు స్పెషల్ స్టాటస్ కేటగిరీ ఇవన్నీ ఆయన ఎప్పుడో మర్చిపోయారు. స్పెషల్ స్టాటస్ గురించి ఇవన్నీ మర్చిపోయారు. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువగా మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు, పనులు చేసుకోవడానికి అక్కడిక్కడికి వెళ్తుంటారు. ఎందుకంటే ఉద్యోగాల మీద ఆధారపడతారు వాళ్ళు, వ్యాపారాలు చేయరు కాబట్టి ఉద్యోగాల మీద ఆధారపడి బెంగళూరులో ఉద్యోగం చేసేవాళ్ళు, అక్కడ ఇక్కడ ఉద్యోగం చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు రేపొద్దున వీళ్ళు ఎస్ఐఆర్ చేసేటప్పుడు ఇదిగోండి మీ పిల్లోడు ఇక్కడ లేడంటే కదా, ఉద్యోగం చేస్తున్నట్టు కదా బెంగళూరులో ఓటు తీసుకోమని చెప్పేసి ఇక్కడ తీసేస్తారు ఆంధ్రాలో. అది కూడా ఎవరు తీసేస్తారు? ఎన్డీఏ తీసేయరు, ఇండియా బ్లాక్ వాళ్ళు ఇండియా బ్లాక్ అంటే మరి జగన్ ఇండియా బ్లాక్లో ఓడలేడు, న్యూట్రల్గా ఉన్నాడు జగన్. సో జగన్ కాంగ్రెస్ వాళ్ళు ఈ మొత్తం తీసేస్తారు అనమాట. ఇండియా బ్లాక్, ఎన్డీఏ బ్లాక్ ఆర్ నో బ్లాక్. జగన్ ఈజ్ నో బ్లాక్. ఓకే, వాళ్ళు ఇండియా బ్లాక్, వాళ్ళు ఎన్డీఏ బ్లాక్, ఇండియా బ్లాక్ తీసేస్తారు, నో బ్లాక్ కూడా తీసేస్తారు, అంటే జగన్ని కూడా తీసేస్తారు. సో మరి జగన్ సైలెంట్గా ఉంటే జగన్కే నష్టం. మరి పార్లమెంట్లో ఎస్ఐఆర్ని వ్యతిరేకించకపోతే జగన్ గారికి నష్టం. సరే, ముందు 4 మనం ఏం చేద్దామని ఇప్పుడు ఎందుకు గొడవ అని అనుకున్నారేమో. సరే, లెట్స్ లీవ్ ఆఫ్ దట్ జగన్ గారి యొక్క ఆస్పెక్ట్ తర్వాత మాట్లాడదాం. బట్ వీళ్ళు ఆ ప్రమాదం ఉంది. రెండోది లేబర్ కోడ్స్. ఆంధ్రప్రదేశ్లో ఏదో నేను చెప్పాను ఇది ఇందాక, ఎన్డీఏ వాళ్ళు రాష్ట్రానికి ఏదన్నా జరగని కానీ మన ఎలియన్స్ మాత్రం పోకూడదని ఒక కృతజ్ఞత పెట్టుకొని ఉన్నారు వీళ్ళు. ఓకే, లేబర్ కోడ్స్ని మీరు మన ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ అంతా 70% వరకు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ని
ఈజీ హైర్ అండ్ ఈజీ ఫైర్. అసలు ఇదంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక పర్మిషన్ ఇచ్చారు, లేబర్ కోడ్ని మార్చారు, లేబర్ లాస్ని మార్చారు. ఆంధ్రప్రదేశ్లో మీకు పర్మిషన్ ఇస్తున్నాను, 10 గంటల నుంచి 12 గంటలు పని చేయించుకోండి వితౌట్ ఎక్స్ట్రా రూపీ పేయింగ్. శాలరీ పెంచమని ఎప్పుడు ఎవరు చట్టాలు చేయలే. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా శాలరీ పెంచండి అని చట్టాలు చేయలే. ఎక్కువ టైం చేయించుకోండి, ఎక్కువ వర్క్ చేయించుకోండి, ఎక్కువ షిఫ్ట్లు వేసుకోండి, ఇవన్నీ కూడా ఇన్వెస్టర్ యొక్క వీళ్ళందరినీ బానిసలు చేయటమే. అలాంటి చట్టాలు చేస్తున్నారని నా ఉద్దేశం. ఓకే, ది ప్రొటెస్ట్ ఎస్కలేటెడ్ ఆన్ నౌ December 3 to 4 లేబర్ కోడ్స్, వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషను, సోషల్ సెక్యూరిటీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ అని 4 కోడ్లు పెట్టారు. ఇప్పుడు దీనివల్ల మరి ఆంధ్రప్రదేశ్కి ఎఫెక్ట్ పడదంటే ఎందుకు పడదు? విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ ఏరియా, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? విజయవాడలో ఎన్ని ఇండస్ట్రీలు రన్ అవుతున్నాయి? తిరుపతిలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి? ఇండస్ట్రీలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? నగరాలు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఎంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? వీళ్ళందరికి సంబంధించినటువంటి వేజెస్ ఇవన్నీ కూడా చెప్పాను కదా మీకు. లేబర్ కోడ్ వల్ల వచ్చిన నష్టం ఏంటి అనేది నేను ది ఇండియా పారాడైమ్ షిఫ్ట్ అనే ఛానల్లో పెడతాను, అక్కడ చూడండి మీరు లేబర్ కోడ్స్ వల్ల వచ్చే నష్టం ఏంటని. బట్ ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో చెబుతున్నా. మనకి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 1000 మంది ఉద్యోగులు ఉన్నారు, ఇండస్ట్రీలు ఉన్నారు, ఐటీ సెక్టార్ ఉంది. ఇవన్నీ కూడా ఈజీ హైర్ అండ్ ఈజీ ఫైర్, ఫిక్స్డ్ కాంట్రాక్ట్ టర్మ్, ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఇవన్నీ దెబ్బ కొట్టేస్తాయి లేబర్ కోడ్స్ సంబంధించి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా మాట్లాడండి దీన్ని పార్లమెంట్లో. మౌనవ్రతం వల్ల మనకి నష్టం జరిగిద్ది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేది నా ఉద్దేశం. సరే, ఇప్పుడు ఇవి కాకపోతే మిగతా ఇష్యూస్, ఫెడరలిజం అది పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది ఫెడరలిజం. వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ బిల్లులు పెడుతున్నారు. రేపొద్దు నుంచి వీళ్ళు కావాల్సిన వైస్ ఛాన్సలర్ వేసుకోరు. యూజీసీ అసలు మొత్తం ఇంక గవర్నమెంట్ డిసైడ్ చేసేది వైస్ ఛాన్సలర్ ఎవరి ఏరియాలో. ఫెడరలిజంకి సంబంధించి గవర్నర్ని వాడతారు. ఇక్కడ ఇద్దరు అనుకూలంగా ఉన్నారు కాబట్టి, మోడీ గారిని ఇద్దరు అనుకూలంగా ఉన్నారు కాబట్టి గవర్నర్ సైలెంట్గా ఉన్నాడు. అదర్వైజ్ గవర్నర్ షుడ్ హ్యావ్ బికమ్ హీరో. ఒకవేళ కనుక ఒక ఇండియా బ్లాక్కి కనుక ఆంధ్రప్రదేశ్ని రన్ చేస్తుంటే, ఇండియా బ్లాక్ ఆంధ్రప్రదేశ్ని రన్ చేస్తుంటే, నా ఇప్పుడు గవర్నర్ రోల్ అనేది చాలా వైలెంట్గా తెర మీదకి వచ్చేది గవర్నర్ రోల్. ఇప్పుడు తమిళనాడులో గవర్నర్ రవి బికేమ్ ది మోర్ టాక్ ఆఫ్ ది టౌన్ దాన్ ఏ పొలిటీషియన్. కేరళ గవర్నర్ బికేమ్ టాక్ ఆఫ్ ది టౌన్ దాన్ ఏ పొలిటీషియన్. ఎందుకు? గవర్నర్స్ ఆర్ బికమింగ్ మోర్ ప్రామినెంట్ ఇన్ నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్. ఎందుకు? దట్స్ అండర్మైనింగ్ ది ఫెడరలిజం, దానికి సంబంధించిన అండర్మైనింగ్ ఫెడరలిజం. ఓకే సార్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో గవర్నర్కి పెద్ద పని లేదు. జగన్ గారి గవర్నమెంట్ వచ్చినా సరే గవర్నర్కి పెద్ద పని ఉండదు, ఎందుకంటే ఆయన కూడా అనుకూలంగా ఉంటాడు కాబట్టి. ఎదురు తిరిగినప్పుడు గవర్నర్ పని. ఇది ఫెడరలిజం. ఎంతకాలం అట్లా అనుకూలంగా ఉంటారు? ఎంతకాలం అలా అణిగిమణిగి ఉంటారు? అలా అణిగిమణిగి ఉన్నంత వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరండి. మన రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఇప్పుడు లేబర్ కోడ్ పెట్టారు, దీన్ని ఎవరు వ్యతిరేకించాలి? ఈజీ హైర్ అండ్ ఫైర్తో ప్రైవేట్ ఉద్యోగులు లేపి అవతల పడేస్తారు, మొత్తాన్ని బానిసత్వంలో తీసుకెళ్తారు. ఎవరు మాట్లాడాలి దాని గురించి? ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడరా? పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాట్లాడరా? కరెక్టేనా మీరు చేస్తుంది? నేను ఐఎమ్ ఆస్కింగ్ ద ఎంపీస్, మై డియర్ ఎంపీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు చేస్తుంది కరెక్టేనా? అక్కడ ప్రశ్నించరా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం.